కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత మరోసారి ఎమోషనల్ అయింది. శ్రీలీల క్యూట్ లుక్స్ లో కట్టిపడేసింది. అల్లు అర్జున్ మళ్ళీ స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. మరోసారి సరికొత్త డైలాగులతో అలరించాడు బన్నీ. ప్రెజెంట్ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు ఈ ముగ్గురు. అందుకు వేదికలయ్యాయి తానా, నాట్స్. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. ఏమాయ చేసావైతో జెస్సీగా హార్ట్ థ్రోప్ చేసిన శామ్ సుబన్తో నిర్మాతగా ఒక స్టెప్ ముందుకేసింది. మయోసైటిస్, పర్సనల్ ఇష్యూస్ నుండి బయటపడ్డ సమంత కెరీర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్లీ చిల్బులి నార్త్ అమెరికా నిర్వహించే తానా ఉత్సవాలకు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది శామ్. తనకు తెలుగు ప్రజలే ఐడెంటిటీని ఇచ్చారని భావోద్వేగంతో చెప్పింది. తానా వేదికపై నిలబడ్డానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నా మొదటి సినిమా ఏం మాయ చేసావే సినిమా నుంచి నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. కెరీర్ పరంగా ముఖ్యమైన దశకు చేరుకున్నా. ట్రాలాలా సంస్థ నుండి వచ్చిన శుభంని నార్త్ అమెరికా తెలుగు ప్రజలు సక్సెస్ చేశారు. నేను వేసిన ప్రతి అడుగు, ప్రతి పొరపాట్లోనూ నాకు అండగా నిలిచారు. అందుకు గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్లినా, ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడుతున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాను. నాకు ముందుగా మద్దతుగా నిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ. తెలుగు పీపుల్ నాకొక ఐడెంటిటీని ఇచ్చారు. ఓ బేబీ మిలియన్ క్లబ్ లోకి చేరిందంటే మీ వల్లే. మీరెప్పుడూ నా మనసులోనే ఉంటారు అంటూ ఎమోషనల్ అయింది శామ్. ఇదే నార్త్ అమెరికాలో జరిగిన నాట్స్ ఈవెంట్ లో పుష్ప 2 టీం కూడా సందడి చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల, సుకుమార్ గెస్ట్లుగా హాజరై స్పీచ్లిచ్చారు. శ్రీలీల శారీలో మెరిసింది. అల్లు అర్జున్, సుకుమార్ దిగిన ఫోటోలు, బన్నీతో కిసిక్ బ్యూటీ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2లో మాస్ గా కనిపించిన బన్నీ మళ్లీ స్టైలిష్ లుక్ లోకి మేకోవర్ అయిపోయాడు. అట్లీ సినిమాలో అలాగే కనిపించబోతున్నాడని టాక్. ఈ సందర్భంగా అక్కడ తెలుగు పీపుల్ గురించి స్పీచ్లు ఇచ్చిన ఐకాన్ స్టార్, తెలుగు వారంటే ఫైర్ అనుకుంటురా, వైల్డ్ ఫైర్ అని, నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అని పుష్ప డైలాగ్ సరికొత్తగా అప్లై చేశాడు. మొత్తానికి ఈ వేదికలతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు పుష్ప టీం.